ప్రింట్ మీడియా వారికి మరియు మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన వికారాబాద్లో ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏమనగంటే, మీ అందరికి తెలిసినట్టే వికారాబాద్ మున్సిపాలిటీలో ఎలక్షన్స్ అయిపోయి నెల గడుస్తుంది. అందరం కూడా 34 వార్డులలో అందరం కూడా పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. గత నెల నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, చాలా లైట్స్ కానీ యూజిడి ప్రాబ్లం కానీ కాకుండా మళ్ళా కుక్కల చాలా ప్రాబ్లం ఉంది ప్రతి వార్డులో కూడా. ఇప్పటి వరకు కూడా ఇంకా మున్సిపల్ మీటింగ్ పెట్టలేరు. బడ్జెట్ మీటింగ్ కానీ ఇప్పటివరకు నెల గడుస్తుంది. తీరా చూస్తే ఇక్కడ తాండూరులో కానీ, ఇక్కడ పరిగిలో కానీ, చెవేల్లో కానీ ఆల్రెడీ మీటింగ్స్ అయిపోయినాయి. కౌన్సిల్ మీటింగ్లు ఇప్పటివరకు కూడా పెట్టలేరు. దయచేసి మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ కోరుకుంటున్నాం ఏంటంటే, ఇప్పటికైనా సంవత్సరం మార్చి 31 వస్తుంది. ఇప్పటికి కూడా బడ్జెట్ మీటింగ్ పెట్టి తొందరగా వికారాబాద్ ఉన్న సమస్యలను, మిగతా ఏమేమి ఉన్న అన్ని సమస్యలను కూడా తొందరగా తీర్చాలని కోరుకుంటున్నాము. అలానే కొత్త టెండర్స్ పిలవాలని మేము సీసీ రోడ్స్ కానీ ఏమేమి సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా అన్నీ కూడా దగ్గరుండి కూడా అన్ని చేసి సమస్యలను కూడా తీర్చాలని కోరుకుంటున్నాము. ఇప్పటికి ఆల్రెడీ అన్ని మీటింగ్లు అయిపోయినాయి. ఇప్పటికి నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ ఏమేమి బడ్జెట్లు ఉన్నాలో కూడా బడ్జెట్ మీటింగ్ కావాలి. ఇప్పటికి కూడా లేట్ అవుతుంది. తొందరగా మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నాం. కూడా పేరున ఎన్నికలు జరిగి నెల పైన అవుతున్న సందర్భం, కానీ ఇప్పటి వరకు కూడా మున్సిపల్ అధికారులు కావచ్చు, ఈ ఏదైతే ఎన్నుకోబడిన బడి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయలేని వైన్యం ఇవాళ వికారాబాద్ మున్సిపాలిటీలో కనిపిస్తున్న సందర్భం. అయితే నేను చాలా సూటిగా ఈరోజు ఎవరైతే ఎన్నుకోబడ్డారో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చైర్మన్ అభ్యర్థిగా ఉండి చైర్మన్గా వాళ్ళ సీట్ పైన కూర్చున్నారో వారికి ఒక సూటి ప్రశ్న, అదేవిధంగా మున్సిపాలిటీ లోపల ఉన్న కమిషనర్ గారికి నేను ఒక సూటి ప్రశ్న ఇస్తా ఉన్నాను. అయితే ఇవాళ మున్సిపాలిటీ లోపల ఎంత ఘోరమైందంటే, మినిమం వాటర్ లోపల ఉన్న డ్యామేజ్డ్ మాన్యువల్ కవర్స్ కూడా వేయలేని సందర్భం ఇవాళ వికారాబాద్ మున్సిపాలిటీ లోపల. అదేవిధంగా కౌన్సిలర్లు ఎవరైతే ఎన్నుకోబడ్డారో ఆల్ పార్టీస్ ఉండొచ్చు, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అని చెప్తున్నాను. స్ట్రీట్ లైట్ల గురించి కూడా అధికారులకు ఫోన్ చేస్తే స్ట్రీట్ లైట్స్ అవైలబుల్ లేని సందర్భం. ఈ విధంగా చెత్త ఆటోల గురించి మాట్లాడితే చెత్త ఆటోల రిపేర్లు ఉన్నాయని చెప్తున్న సందర్భం. అయితే ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి లోపల నేను గెలిచిన చైర్మన్ గారికి కావచ్చు, కమిషనర్ గారికి నేను సూటిగా ఒక్కటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే బడ్జెట్ మీటింగ్ పెట్టండి. ప్రతి ఒక్క వార్డు లోపల ఇట్లాంటి మినిమం ఎమర్జెన్సీ నీడ్స్ అయితే ఏదైతే స్ట్రీట్ లైట్లు, ఈ మాన్యువల్ కవర్స్, ఇట్లాంటి ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, వాటిపైన బడ్జెట్ మీరు పెట్టి ఇటువంటి ప్రాబ్లంలు లేకుండా వెంటనే పరిష్కారం వైపు నడపాలి. అదేవిధంగా కుక్కలది ఎలా చూస్తూ ఉన్నాం, గతం లోపల 2 సంవత్సరాల కింద నేను ఏదైతే కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని చెప్పి నేను చేసినానో అది రాష్ట్ర స్థాయిలో కూడా న్యూస్ పోయి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అయితే మధ్య లోపల ఎన్నికల సందర్భం లోపల నేను కొద్దిగా ఆపిన దాంట్లో కూడా నాకు అధికారులు చెప్పినంటే యానిమల్ బర్త్ కంట్రోల్ స్కీమ్ తెచ్చినాం, దాంతోనే చెవరెడ్డిపేట చెరువు దగ్గర పరిష్కారం వైపు నడుస్తుంది అన్నారు. అయితే నేను కమిషనర్ గారికి సూటిగా అడుగుతా ఉన్నా, ఈ జిల్లా కలెక్టర్ గారికి సూటిగా అడుగుతా ఉన్నా, యానిమల్ బర్త్ కంట్రోల్ స్కీమ్ లోపల రోజుకి ఎన్ని కుక్కలు మీరు పడతా ఉన్నారు, రోజు ఎన్ని కుక్కలకు మీరు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, ఆ ఆపరేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ విడిచిపెడతా ఉన్నారు, ఇది ప్రజలకు మీడియా ద్వారా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఇలా గ్రామాలలోనే కాదు, వికారాబాద్ మున్సిపాలిటీ లోపల కూడా అన్ని మున్సిపాలిటీ లోపల కూడా ఉన్న సందర్భం ఏంటంటే, కోతుల బెడద నుంచి కూడా ప్రజలు ఇబ్బందికి గురవుతా ఉన్నారు. ఎండాకాలం కాబట్టి డైరెక్ట్ కోతులు ఇళ్లకు జొర్రి ట్యాప్ నిరగొడుతున్న సందర్భాన్ని కూడా నేను ఎటువంటి కంప్లైంట్లు కూడా మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఈ కోతుల విషయంలో కూడా వెంటనే మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే, ఇలా 60 కోట్ల ప్యాకేజ్ అని చెప్పి వికారాబాద్ మున్సిపాలిటీ లోపల చెప్తా ఉన్నారు. మరి ఆ 60 కోట్ల ప్యాకేజీ ఏంది, అసలు ఆ 60 కోట్ల ప్యాకేజీని వికారాబాద్ మున్సిపాలిటీ లోపల వార్డులకు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా అసలు ఆ ప్యాకేజీని
ఎవరైతే టెండర్లో పార్టిసిపేట్ చేసిన కాంట్రాక్టర్ ఎవరు, మరి సింగిల్ ప్యాకేజీ 60 కోట్లేనా అని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి అడుగుతా ఉన్నాను. కాబట్టి వెంటనే ఆ 60 కోట్ల దాని మీద కూడా కమిషనర్ గారు అదేవిధంగా చైర్మన్ గారు వెంటనే దీన్ని బయటకి మీడియా ద్వారా అసలు 60 కోట్లకు సంబంధించింది ఏది అనేది, ఆ పనులేంటి, దాని కాంట్రాక్టర్ ఎవరు అనేది మీడియా ద్వారా తెలుపవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయితే ఇవాళ వికారాబాద్ మున్సిపాలిటీ లోపల నేను చెప్తా ఉన్నది ఏంటంటే, గతం లోపల మన దగ్గర వికారాబాద్ మున్సిపాలిటీ లోపల ఎస్సీలు బీసీలు లేకపోతే మన దగ్గర జనరల్ వర్గంలో ఉన్న వాళ్ళు కూడా అంత పేద కాంట్రాక్టర్లు మన దగ్గర అందరు 5 లక్షలు 10 లక్షల వరకు చేసుకుంటా ఉన్నారు. అయితే ఇవాళ మీరు 60 కోట్ల ప్యాకేజ్ ఒకటే సింగిల్ ప్యాకేజ్ పెట్టి పెద్ద కాంట్రాక్టర్లకు మీరు కాపు కాస్తున్న విధంగా ఉన్నది. మరి చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా నాకు నిన్న మున్సిపాలిటీ లోపల పోతే కాంట్రాక్టర్లు అందరూ కూడా అంటున్నారు, మాకు ఏ పనులు లేవు, మాకు బతుకు తెరువుకు ఇబ్బంది అయితే ఉన్నది అని కూడా అంటూ ఉన్నారు. గతం లోపల ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు కౌన్సిలర్లు ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నాను మాన్యువల్ కవర్లు చిన్న చిన్నవి ఉంటే మనం ఒక కాంట్రాక్టర్కి చెప్పి అన్న నువ్వు చేపియు, మేము వెంటనే కౌన్సిల్లో పెట్టి బడ్జెట్లో పెట్టించి నీకు బిల్లు ఇప్పిస్తామంటే కూడా వాళ్ళు బేషరత్తుగా మాట మీద పోయి చేసిన సందర్భం మన వికారాబాద్ లోపల ఉన్న కాంట్రాక్టర్లకు అంత గొప్ప మనసు కూడా ఉన్నది. వాళ్ళంతగానం కూడా బాడీకి సహకరించిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు వాళ్ళని అడిగే పరిస్థితి లేదు. అన్న మాకు ఏ వర్క్ లేదు, మాకు మీరు వర్క్ అలర్ట్ చేస్తారనేది కూడా లేదు. ఎందుకొరకంటే ఇది బడా కాంట్రాక్టర్లు హైదరాబాద్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. 60 కోట్ల ప్యాకేజీలు మొత్తం నాన్ లోకల్ ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి ఇలా వికారాబాద్ మున్సిపాలిటీ లోపల టెండర్లు వేసి వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళు వచ్చి ఏం వర్క్ చేసుకుంటా పోతున్నారో తెలియదు, వాళ్ళు ఏ కమిషన్లు కమిషనర్ గారికి కావచ్చు లేకపోతే అధికారులకు ఏ కమిషన్లు ఇస్తున్నారో కూడా తెలియని సందర్భం ఉన్నది. కాబట్టి ఇది వెంటనే దీన్ని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలపాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ చిన్న చిన్న కార్యక్రమాలు, ఈ ప్యాచ్ వర్కులు, ఈ మాన్యువల్ కవర్లు, స్ట్రీట్ లైట్లు, ఇటువంటి ఏవైతే కోతుల నుంచి ప్రజలను కాపాడడం కావచ్చు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడడం కావచ్చు, ఇటువంటి వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే కౌన్సిల్ మీటింగ్ పెట్టి అన్ని పార్టీల కౌన్సిలర్లకు సమానమైన మర్యాద ఇచ్చి సమానమైన ఫండ్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. నమస్కారం మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న కోరిడ వీరన్న గారికి, రాజన్న గారికి, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకు అందరికీ నమస్కారాలు. గ్రామాల్లో వాళ్లలో ప్రతి వాళ్ళ మోరిల డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వెహికల్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కమిషనర్ గారు, చైర్మన్ గారు దృష్టి పెట్టి ప్రతి వాళ్ళ 34 వాళ్ళ వెహికల్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. వాటర్ సప్లై కూడా మొన్న 3 రోజుల కింద మాత పైప్ లైన్ మొన్న కూడా పోయింది. కాబట్టి వెంటనే స్పందించాలి. మాకు బోర్లు లేవు, రిపేర్ చేయాలి. 8వ వాళ్ళ చాలా ప్రాబ్లం ఉంది. కుక్కలు అయితే విపరీతం ప్రాబ్లం చేస్తుంది. విలేజ్లో దొరి డంపింగ్ యార్డ్ కాడ మాత్రం కనీసం ఒక 50 కుక్కలు ఉన్నాయి. వాటిని వెంటనే తీసుకెళ్ళి అవి ఆపరేషన్ చేస్తారా ఏం చేస్తారా, ప్రజలు బాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఆ కుక్కలను కూడా తీసుకుపోయి దాన్ని ఆ కుక్కల బెడదను తగ్గియాలని కోరుకుంటూ, ఇప్పుడు అన్న చెప్పినట్టు విలేజ్లలో మొత్తము చాలా కోతులు అయితే పంటలు చాలా నష్టం చేస్తున్నాయి. దయచేసి ఆ కోతులు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నాం. కాబట్టి పట్టి వాటిని తీసుకెళ్ళినట్టయితే పంటలు వంతాయి. కాబట్టి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కోతుల బెడదను కూడా తీస్తే బాగుంటుందని తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న పేద మనుషులకంతా తెలుపుకుంటూ ధన్యవాదాలు. పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ అన్న గారికి, అదేవిధంగా కౌన్సిలర్ పాండన్న గారికి, రాజేందర్, విజయ్, మిగతా సభ్యులకందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మున్సిపల్ ఎన్నికలు గడిచి కొత్త చైర్మన్ అలాగే పాలకవర్గం ఎన్నికై దాదాపు 1 నెల రోజులు గడిచిపోయినా ఈరోజు వరకు పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు మైనార్టీలకు కానీ అదేవిధంగా హిందూ సోదరులకు పెద్ద పండుగలు రంజాన్ కానీ అదేవిధంగా ఉగాది పండుగలు మనం ముందున్నాయి. కానీ ఇంతవరకు అక్కడ వార్డులలో జరగాల్సిన పారిశుద్ధ్య పనులు జరగడం లేదు. అదేవిధంగా మీకు స్ట్రీట్ లైట్ల కోసం అడిగితే సమావేశం తర్వాతనే కొత్త స్ట్రీట్ లైట్లు, అప్పటి వరకు స్ట్రీట్ లైట్లు లేవు అని చెప్పి చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ పండుగలు పెద్ద పండుగలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని
అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కావాల్సిన వసతులు మనము తెచ్చుకునే ప్రయత్నం చైర్పర్సన్ గారు చేయాల్సి ఉండే. కాబట్టి ఇప్పటికైనా కానీ వెంబడే సమావేశం ఏర్పాటు చేసి అత్యవసరంగా మనకి ఏదో స్ట్రీట్ లైట్లు కానీ అదేవిధంగా వాటర్ సమస్య మొన్న వాటర్ పైప్ లైన్ మిషన్ భగీరథది లీకేజ్ కావడంతో అక్కడక్కడ వాటర్ సమస్య కూడా ఉంది. మున్సిపల్లో 2 వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. 34 వార్డులలో 2 వాటర్ ట్యాంకర్లతోటి ఎట్లా సప్లై చేస్తారని ఈ పాలకవర్గాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు లేక కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. అదేవిధంగా అన్న చెప్పినట్టు దోమల సమస్య ఉంది. వార్డులలో ఫాగ్ గుర్తించండి అని చెప్పి అధికారులను అడుగుతా ఉన్నాం, కానీ స్పందించడం లేదు. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించేందుకు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండే. ఇప్పటికే మిగతా పట్టణాల్లో మున్సిపాలిటీల్లో చూస్తే సమావేశాలు ముగించుకొని వాళ్ళు పనులలోకి వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ మాత్రం సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేరో మాకు అంతు చిక్కడం లేదు. అదేవిధంగా ఇప్పటికైనా స్పందించాలి చైర్పర్సన్ గారు. 34 మంది సభ్యులలో దాదాపు 30 మంది అంతా నూతన కౌన్సిల్ సభ్యులు ఉన్నారు, 4 మాత్రమే సీనియర్ సభ్యులు ఉన్నారు. కాబట్టి మంచి పాలన తీసుకొచ్చి, ఎందుకంటే స్పీకర్ గారు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ కుమార్తె అనే చైర్పర్సన్ గా ఉన్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను వమ్ము చేయకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చైర్పర్సన్ గారిని కోరుతున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా పాలకవర్గం ముందుకు పోవాలని పిలుపునిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.